Hello everyone. In today's session, we will be discussing about semantic keywords. మన ప్రీవియస్ సెషన్లో కీవర్డ్ ప్లేస్మెంట్స్ చూసాము అండ్ అలాగే ఒక వెబ్ పేజ్లో ఎన్నిసార్లు మన కీవర్డ్ రిపీట్ చేయాలనేది కూడా కీవర్డ్ డెన్సిటీ సెషన్లో చూసాం రైట్. అండ్ సిమాంటిక్ కీవర్డ్స్ అంటే నథింగ్ బట్ కమింగ్ టు ద సింపుల్ డెఫినేషన్, సిమాంటిక్ కీవర్డ్స్ ఆర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ మెయిన్ కీవర్డ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏముంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నా మెయిన్ కీవర్డ్. ఓకే, బట్ సిమాంటిక్ కీవర్డ్స్ ఏంది, there are some words or phrases that are closely related to your main keyword. Closely related to my main keyword digital marketing course, closely related main keywords in the Google Ads, SEO, keyword research, Google Analytics, keyword marketing. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో పార్టే. సో ఇవన్నీ కూడా క్లోజ్లీ రిలేటెడ్ టు మై మెయిన్ కీవర్డ్ కనుక we can use these type of keywords in our content also. That means in our web page or blog. That is what సిమాంటిక్ కీవర్డ్. సిమాంటిక్ కీవర్డ్స్ అంటే ఏం లేదు బాబు, నువ్వు మెయిన్ కీవర్డే యూస్ చేయాల్సిన అవసరం లేదు, దానికి దగ్గరలో ఉన్న కీవర్డ్స్ యూస్ చేసినా పర్లేదు. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ వాట్ సిమాంటిక్ కీవర్డ్స్. అండ్ ఎగ్జాక్ట్ కీవర్డ్స్ మాత్రము మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొద్దు, దానివల్ల మన వెబ్సైట్ ర్యాంకింగ్స్ ఏమి ఇంప్రూవ్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమాంటిక్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక వెబ్సైట్లో ఒక బ్లాగ్ రాస్తున్నాం, ఆ బ్లాగ్లో మన మెయిన్ కీవర్డ్ ఏంది, ఎస్సీఓ కోర్స్. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే కీవర్డ్ స్టఫింగ్, ఎస్సీఓ కోర్స్, ఎస్సీఓ కోర్స్, ఎస్సీఓ కోర్స్ అని ఒక 10 టైమ్స్ రిపీట్ చేస్తారు. ఓకే, 1000 వర్డ్స్ బ్లాగ్లో ఒక 10 టైమ్స్ రిపీట్ చేస్తారు. బట్ అది అంత ఓల్డ్ స్టైల్. ప్రజెంట్ ఏ వరల్డ్ వచ్చిన తర్వాత నువ్వు ఎస్సీఓ కోర్స్ అంటే యూ కెన్ టాక్ అబౌట్ ఎస్సీఓ, కీవర్డ్ రీసెర్చ్, గూగుల్ ర్యాంకింగ్స్, బ్యాక్ లింక్స్, ఇవన్నీ కూడా ఎస్సీఓ రిలేటెడ్ టాపిక్సే. సో ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, వాటి యొక్క సబ్ టాపిక్స్ ఆర్ దానికి దగ్గరలో ఉన్నటువంటి వర్డ్స్ని కూడా మన యొక్క మెయిన్ కీవర్డ్ కిందకే కన్సిడర్ చేస్తుంది. ఓకే, మన యొక్క మెయిన్ కీవర్డ్ కిందకే కన్సిడర్ చేస్తుంది. సో ఆల్వేస్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ మెయిన్ కీవర్డ్. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిలేటెడ్ కీవర్డ్స్ ఆల్సో. ఓకే, దానివల్ల కూడా మనకి మన యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మనం ఎస్సీఓ గురించి, ఎస్సీఎం గురించి అన్ని టాపిక్స్ మాట్లాడినా సరే, మనం ఎగ్జాక్ట్ కీవర్డ్ మన వెబ్సైట్లో లేకపోయినా పర్లేదు, మన యొక్క వెబ్ పేజ్ టాప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ మనం అన్ని ఆన్ పేజ్ ఎస్సీఓ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా అప్లై చేస్తే, దట్ మీన్స్ టైటిల్ ట్యాగ్ దగ్గర నుంచి పేజ్ స్పీడ్, పేజ్ లోడింగ్ టైమ్, ఇమేజెస్, డిస్క్రిప్షన్స్, ఎవ్రీథింగ్ అన్నట్టు. ఓకే, వై ఆర్ సిమాంటిక్ కీవర్డ్స్ ఇంపార్టెంట్? పాత ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే ఓల్డ్ టైమ్స్‌లో సెర్చ్ ఇంజిన్స్ ఓన్లీ మన కీవర్డ్ ఎన్ని సార్లు రిపీట్ అయిందో అర్థం చేసుకునేది. కానీ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ దాని మీద ఫోకస్ చేయట్లేదు. సెర్చ్ ఇంజిన్స్ మీ యొక్క టాపిక్ ఏంది? ఆ టాపిక్ అనేది మీరు కంప్లీట్‌గా ఆ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారా అక్కడ? అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఎన్ని సార్లు రిపీట్ అయింది కాదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాదే. బట్ అయితే ఈ టాపిక్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా అనే దాని మీద సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి. సో దానివల్ల ఆటోమేటిక్గా మనము దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా సెర్చ్ ఇంజిన్స్ ఈ మధ్య ఇంపార్టెన్స్ ఇస్తుంది. దట్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ సిమాంటిక్ ఎస్సీఓ. ఓకే, ద టాపిక్ ఈస్ నథింగ్ బట్ సిమాంటిక్ ఎస్సీఓ అండ్ దిస్ ఈస్ ఏ అబౌట్ ఎస్సీఓ. ఓకే, ఓల్డ్ టైప్ లాగా మల్టిపుల్ టైమ్స్ కీవర్డ్స్ స్టఫ్ చేయొద్దు ఆర్ రిపీట్ చేయొద్దు. We can talk about related terms also. Okay, semantic keywords, where should we use them? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాగ్ కంటెంట్ రాసాము, దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది మన కీవర్డ్ అనుకుందాం. ఓకే, బ్లాగ్ యొక్క టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ట్రాఫిక్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ టు యువర్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనం హెడ్లైన్ యూస్ చేయొచ్చు. ఓకే, హెడ్లైన్ అంటే టైటిల్ యూస్ చేయొచ్చు. తర్వాత ఇంట్రొడక్షన్లో కూడా మనం ఏం చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వీ కెన్ ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ వీ కెన్ గెట్ మోర్ క్వాలిటీ లీడ్స్ బై అప్లయింగ్ గూగుల్ యాడ్స్ అది అని చెప్పేసి ఇంట్రొడక్షన్ రాయొచ్చు, హెడ్డింగ్స్లో రాయొచ్చు. ప్రతిసారి డిజిటల్ మార్కెటింగ్ కాదు, దాని రిలేటెడ్ టర్మ్స్ని మనము ఇంట్రొడక్షన్లో వాడొచ్చు, హెడ్డింగ్స్లో వాడొచ్చు, పారాగ్రాఫ్, ఇమేజ్, ఎవ్రీ ప్లేస్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ హౌ టు ఫైండ్ సిమాంటిక్ కీవర్డ్స్. ఓకే, సింపుల్ థింగ్, మీరు మన యొక్క కీవర్డ్ రీసెర్చ్ సెషన్ చూస్తే, ఓకే, మన యొక్క మాడ్యూల్ 2లో కీవర్డ్ రీసెర్చ్ అనే సెషన్ ఉంది. ఈ కీవర్డ్ రీసెర్చ్లో మనం కీవర్డ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసామో అలాగే సిమాంటిక్ కీవర్డ్స్ని కూడా
ఐడెంటిఫై చేస్తాం. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏందంటే గూగుల్ సజెషన్స్, డిజిటల్ మార్కెటింగ్. ఇవన్నీ కూడా గూగుల్ సజెషన్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా సిమాంటిక్ కీవర్డ్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ కాకపోతే సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ కూడా చూసుకోవాలి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడేంటి పీపుల్ ఆల్సో సెర్చ్. ఓకే. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అని నేను టైప్ చేశాను. పీపుల్ ఆల్సో సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా! వీటిని కూడా సిమాంటిక్ కీవర్డ్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెర్చెస్ రిలేటెడ్ టు. ఓకే. సెర్చెస్ రిలేటెడ్ టు మనం చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఫైండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్. దీస్ ఆర్ ద సెర్చెస్ రిలేటెడ్ టు అవర్ మెయిన్ టాపిక్. వీటిని కూడా మనము సిమాంటిక్ కీవర్డ్స్‌లా యూజ్ చేయొచ్చు. ఓకే. మనం కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం. మళ్ళీ మనం ఇది ఏ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేయాలి అనే దాన్ని మనం కీవర్డ్ రిసర్చ్ సెషన్స్‌లో ఇక్కడ కంప్లీట్‌గా డిస్కస్ చేసాం. ఓకే. కీవర్డ్ రిసర్చ్‌లో కీవర్డ్ టైప్స్ ఏవి, తర్వాత యూజర్ ఇంటెంట్ కీవర్డ్స్ ఏంటి, బయర్ ఇంటెంట్ కీవర్డ్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. హౌ టు షార్ట్ లిస్ట్ కీవర్డ్స్ అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేసామన్నమాట. ఓకే. అండ్ లాస్ట్ ఏందంటే సింపుల్‌గా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇవన్నీ నాకెందుకు, గివ్ మీ 30 సిమాంటిక్ కీవర్డ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే అది ఈజీగా మనకి కంప్లీట్ లిస్ట్‌ని కూడా డెలివర్ చేస్తుంది. ఈ విధంగా మనం సిమాంటిక్ కోర్స్‌ని యూజ్ చేయొచ్చు. రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ అంటే సింపుల్‌గా చెప్తాను నేను. మనం మన యొక్క వెబ్‌సైట్ బ్లాగ్ ఓపెన్ చేశాను. బ్లాగ్ ఏంటి? టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ ఇన్ 2026 ఫ్రమ్ ఆన్ పేజ్ టు ఏఐ ఎస్‌సిఓ. ఓకే. రైట్. దిస్ ఈస్ అవర్ బ్లాగ్. ఇందులో నేను నా యొక్క కీవర్డ్‌ని టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ అనే అనుకుందాం. లేకపోతే జస్ట్ ఎస్‌సిఓ ఇన్ 2026 అనుకుందాం. ప్రతిసారి నేను ఎస్‌సిఓ ఇన్ 2026 రిపీట్ చేయట్లేదు. ఓకే. ఐ యామ్ డిస్కసింగ్ వాట్ ఈజ్ ఎస్‌సిఓ, అండర్‌స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ, ఆన్ పేజ్ ఎస్‌సిఓ. నేను కంప్లీట్ మన యొక్క టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. కంప్లీట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. వితౌట్ ఫోకసింగ్ ఆన్ అవర్ మెయిన్ కీవర్డ్, ఐయామ్ యూజింగ్ దేర్ క్లోజ్‌లీ రిలేటెడ్ వర్డ్స్ ఆల్సో, క్లోజ్‌లీ రిలేటెడ్ కీవర్డ్స్, లోకల్ ఎస్‌సిఓ ఇవన్నీ కూడా ఓకే. మనకి సిమాంటిక్ కీవర్డ్స్ అనే టాపిక్ కిందకి వస్తాయి. సో, సింపుల్‌గా ఏం లేదు. సిమాంటిక్ కీవర్డ్స్ అంటే ఆల్వేస్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద మెయిన్ కీవర్డ్. సమ్‌టైమ్స్ యూ కెన్ ఫోకస్ ఆన్ క్లోజ్‌లీ రిలేటెడ్ కీవర్డ్స్ ఆల్సో. ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మెయిన్ కీవర్డ్ విల్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్. సెర్చ్ ఇంజిన్స్ అనేది మీ యొక్క మెయిన్ కీవర్డ్ యొక్క స్ట్రెంగ్త్‌ని ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క వెబ్‌సైట్‌లో క్వాలిటీ కంటెంట్ మెయింటైన్ చేస్తే. దిస్ ఈజ్ అబౌట్ semantic keywords. And these days, after AI, many websites and many content writers and many professionals are using semantic keywords only in their website, web page, blog pages అన్నట్టు. ఓకే. డోంట్ రిపీట్ యువర్ కీవర్డ్స్ మల్టిపుల్ టైమ్స్. చాలా మంది చేసే మిస్టేక్స్ అవే. కీవర్డ్ స్టఫింగ్ చేస్తారు. ఓకే. రిలేషన్ అన్‌రిలేటెడ్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేస్తారు. తర్వాత కాంపిటీటర్ యొక్క కీవర్డ్స్‌ని చాలా మంది యూజ్ చేస్తుంటారు. అలాగే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి కీవర్డ్స్ యొక్క కాంపిటీషన్ ఏ విధంగా ఉంది? సెర్చ్ వాల్యూమ్ ఏ విధంగా ఉంది? బయ్యర్ ఇంటెంట్ అనేది ఏ విధంగా ఉంది? అనేది ప్రాపర్‌గా ఐడెంటిఫై చేసిన తర్వాతనే మనం ఆ సిమాంటిక్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే. అండ్ తర్వాత చాలామంది సిమాంటిక్ కీవర్డ్స్‌ని ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. సిమాంటిక్ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల యూజర్‌కి కూడా వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందనేది అర్థమవుతుంది. ఓకే. సో, సింపుల్ థింగ్, semantic keywords are not extra keywords. They help Google understand your topic better. They help Google understand your topic better. Instead of repeating one keyword again and again, use related words, concepts, and entitles naturally. This is all about semantic keywords. Okay, guys. Thank you. మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకా మీరు చాలా డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకున్నా, యూ కెన్ బి ఇన్ టచ్ విత్ దిస్ కాంటాక్ట్ నంబర్ ఆర్ దిస్ వెబ్‌సైట్. థాంక్ యూ గైస్.